అమ్మా మైథిలి, జడ్జి గారు నిన్ను పొగుడుతుంటే, నువ్వు చేసిన పనికి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే, నేనానందంతో ఉప్పొంగిపోయాను. ఆనంద బాష్పాలు కూడా వచ్చేశాయి. అమ్మా, ఏంటమ్మా, ఏంటిది? నాకే కనుక ఒక కూతురుండి, ఇంత గొప్ప పని చేసి, అందరి చేత మెప్పులు పొందుతుంటే ఎంత ఆనందపడతానో, ఈరోజు నిన్ను పొగుడుతుంటే అంతే ఆనందపడ్డాను. ఎందుకో తెలీదు కాని, నా కూతుర్ని పొగిడినట్టే అనిపించింది. అమ్మా, మీరు నాకు అమ్మైనప్పుడు నేను మీకు కూతుర్నే కదమ్మా. నన్ను మీ సొంత కూతుర్నే అనుకోండి. ఓ నాయను, వీళ్ళిద్దరేటి సొంత తల్లి కూతురులాగా తెగ ప్రేమలు కురిపించేసుకుంటున్నారు. ఏమండి, ఆ, మైథిలి కష్టపడి ఇంత గొప్ప పని సాధిస్తే తనని అభినందించాలని స్పెషల్గా చెప్పాలా? ఏదేమైనా ఆ, మన కంపెనీ పరువు నిలబెట్టావమ్మా. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ లీలాకృష్ణ గారు. మా కష్టంలో మాకు తోడుగా నీడగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. మహాలక్ష్మి గారు డబుల్ పేమెంట్ ఇచ్చారు కాబట్టి అందులో నుంచి 25% మీ అందరికీ బోనస్గా ఇస్తున్నాను. మేనేజర్ గారు, ఆ డెలివరీ సంగతి చూడండి. అలాగే మేడం. బాయ్స్ రండి. మైథిలి, మనం అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వకూడదని, మన కంపెనీకి బ్యాడ్ నేమ్ రావాలని పాపం చాలా మంది చాలా రకాలుగా కష్టపడ్డారు. వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలేమో. అవునండి, ముఖ్యంగా అంటే అది అమ్మమ్మ గారు, మనకి సహాయం చేసిన వారిని మర్చిపోవడం, కృతజ్ఞత చూపించకపోవడం మహాపాపం అంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఏమో మోటివేషన్ క్లాసులు స్టార్ట్ చేసేసావా? మీ పప్పులేవి మా అత్తయ్య గురి దగ్గర ఉడకవు. ఉడుకుతాయో లేదో మీరే చూడండి. అమ్మమ్మ గారు, తాతయ్య గారిని పిలుస్తారు, లేదంటే పరాయి వాళ్ళ వదిలేస్తారు, మీ ఇష్టం. దాని పిచ్చి కాని అత్తయ్యగారు ఫోన్లో మాట్లాడరు. అవును సిస్టర్, చూస్తా ఉండు. ఆ ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టిస్తారు. ఏంటమ్మమ్మ గారు ఆలోచిస్తున్నారు? ఆయన చేసిన సహాయం అప్పుడే మర్చిపోయారా? హలో రామయ్య గారు. చెప్పండి జానకమ్మ గారు. రేపు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం జరుగుతుంది. దాని తర్వాత నా మనవడికి మనవరాలికి
నల్ల పూసల ఫంక్షన్ కూడా జరుగుతుంది. మీరు తప్పకుండా ఆ కార్యక్రమానికి రావాలి, మా ఆతిథ్యం స్వీకరించాలి. చాలా సంతోషం జానకమ్మ గారు. ఈ పిలుపు కోసమే 25 నుంచి ఎదురు చూశాను. నీ నోటి వెంట మనింటికి రండి అన్న కబూరు రావాలి అని మనస్ఫూర్తిగా మీరు ఆహ్వానిస్తే ఆ ఇంట్లో తిరిగి కాలు పెట్టాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కల ఇన్నాళ్లకి నెరవేరుతుంది. మీరు తప్పుగా అనుకుంటున్నారు. మన ఇంటికి రమ్మనలేదు, మా ఇంటికి రండి అన్నాను.